ఫస్ట్ మేము మా ఆడవాళ్ళు మొత్తం ఫస్ట్ గుడికి వెళ్ళారు మేడం. మా ఆడవాళ్ళు మొత్తం గుడికి వెళ్ళి సార్ ఆ రోజు గుడికి వెళ్తే వాళ్ళని ఇట్లా మా భార్య, మా అమ్మ, మా అక్క, మా వదిన, మా పిన్ని వీళ్ళందరూ గుడికి వెళ్ళి సార్ వీళ్ళని చూసి వెంబడే గేట్ వేసుకున్నారు. వీళ్ళు ఎందుకు గేట్ వేసుకున్నారు అది అని అడిగితే ఫస్ట్ మీరు 100 రూపాయలు ఇచ్చి గుళ్ళకి రావాలంటే ఎందుకు సార్ మేము అడిగితే ఫస్ట్ మీరు గుళ్ళకి రావాలంటే 100 రూపాయలు అంటే అదే ఏంటి సార్ మీరు టెంకాయ తీసుకున్నాం కదా, మీరు టికెట్ ఉందా లేక టోకన్ ఉందా అని అడిగితే అవన్నీ ఏం లేదు, మీరు 100 రూపాయలు ఇస్తేనే రావాలన్నారు. అయితే మేము అదే సార్ మీరు టికెట్ అన్ని ఇవ్వండి లేకపోతే టోకన్ అని అంటే అవన్నీ ఏం లేదు, ఫస్ట్ అయితే మీరు 100 రూపాయలు ఇస్తారా లేదంటే మేము ఏం సార్ అని మేము అంటే ఇక మా వాళ్ళని మా మా భార్యని నువ్వు అసలు మా సాకులు ఏం చేసుకున్నావు, నువ్వు మధ్యగా అంజేదామంట అదే అని గలీజ్గా మాట్లాడతారు. ఇక వీళ్ళు ఏడుచుకుంటా కిందికి వచ్చినాక వీళ్ళు నాతో చెప్పారు ఇట్లా అన్నారు అన్ని చెప్పారు. చెప్తే నేను పోయి అడగనికి పోతేనే ఇక అందులోనే నన్ను పట్టుకొని కొడుతూనే ఉన్నారు, నువ్వే నన్ను అడిగేంత అది అని. సార్ ఫస్ట్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నా భార్య ఎస్సీయా కాదా, నా బిడ్డ ఎస్సీయా కాదా, వీళ్ళు కులం గురించి కొట్లాడుతున్నాం సార్. నా బిడ్డ చచ్చిపోయిందని మేము కడుపు కోసం మేము కొట్లాడుతుంటే ఇక్కడ కులం కోసం కొట్లాడుతాం సార్. మీకు కులమే కావాలా నా బిడ్డనే న్యాయం జరిపిస్తారని మేము కొట్లాడుతుంటే ఇక్కడ కులం గురించి మాట్లాడతారు సార్. అది కులం అయితేనే అది మాది అయితేనే మీరు న్యాయం చేస్తారా సార్? న్యాయం అంటే కులం కాకపోతే చేయరా? ఇదే సార్ మేము కొట్టుకున్నది. కొట్టిన వాళ్ళ సర్పంచ్ ఉన్నాడా? అక్కడ పక్కనే ఊకొని కొట్టేస్తున్నారు సార్. అక్కడ సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు మీరు వేరే పార్టీకి సపోర్ట్ చేశారని ప్రధానమైన అసలు నాకు పార్టీల గురించి ఆరోపణ. దాన్ని ఏమన్నా కోపంగా గురించి ఇప్పుడు ఏమన్నా అటాక్ చేశారా? అది కూడా మనసులో అసలు మాకు ఆ పార్టీల గురించి నేను తిరగలేదు. అసలు పార్టీల గురించి నాకు తెలియదు సార్. అసలు నేను ఎవరికి సపోర్ట్ చేయలేదు. ఏదో మా పని చేసుకున్నామా, తిన్నామా, ఇంట్లో పండుకున్నామా అనేది తెలుసు సార్ మాకు. అవన్నీ కొడుకు కూడా ఉన్నాడా? సతీష్ రెడ్డి ఉన్నాడు సార్. ఎవరెవరు కొట్టారు పేరు సార్? ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి పక్కన శ్రీకాంత్ రెడ్డి, మధురెడ్డి పక్కల సతీష్ రెడ్డి, దాంతో తూకారాం రెడ్డి కొడుకు సతీష్ రెడ్డి సార్, సర్పంచ్ కొడుకు. దాని తర్వాత నరేష్ కన్ని, ఇంకా పవన్, వాళ్ళందరూ ఉన్నారు సార్. 5:30 నుంచి మొదలు పెడితే 8:30-9 అయింది మేడం. అమ్మ మీరున్నారు కదా, అంటే వాళ్ళు ఒక అబద్ధం ఆడుతున్నారు. అంటే ఈ దాడి జరిగినప్పుడు పాప లేనే లేదు అసలు అని అంటున్నారు. పాపను మేము ముట్టుకోలేదు అంటున్నారు. ఒక తల్లిగా మీరు ఏం చెప్తారు? నేను అక్కడనే ఉన్నప్పుడు పాపని నేను ఎక్కడ పెట్టగలుగుతా? నేను కూడా అక్కడనే ఉన్నా, పాప నా చేతిలోనే ఉంది. పాపని వేరే దగ్గర పెట్టే సమస్య లేదు. ఎందుకంటే చిన్న పిల్లని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలేను. ఒక్క క్షణం కూడా మా పాపని నేను వదిలిపెట్టి ఉండలేదు. పాప అయితే నా దగ్గరనే ఉంది. మేము వాళ్ళ కాళ్ళ దగ్గర పాప మాది, మా ఆయనకు ఇట్లా వదిలిపెట్టండి అని వాళ్ళ కాళ్ళ దగ్గర పెడితే తన్నేళ్ళు. వాళ్ళు కాళ్ళతో తంతే పాప అట్లా దూరంగా పడింది. మా ఆడబిడ్డ తీసుకొని పాపకి ఓదార్చడం జరిగింది. ఎందుకంటే నన్ను కొట్టడం వల్ల నేను కింద పడిపోయినా. మా ఆడబిడ్డ తీసుకొని పాపను ఓదారుస్తుంటే ఆమె ఏడుపు ఆపలేదు, గట్టిగా ఏడుస్తుంది. తర్వాత నాకు ఇచ్చి సైడ్ కూర్చొని పాలు ఇవ్వు, నేను వాళ్ళకి ఆపుతా అని చెప్పేసి మా ఆడబిడ్డ నాకు ఇచ్చి వెళ్ళింది. నేను పాలకు పెట్టుకున్న పాపని, కానీ పాలు తాగట్లేదు. పాలు తాగట్లేదు. ఇంకా పాలు తాగట్లేదు అని చెప్పేసి ఇంకా మళ్ళీ కొట్టొద్దుమని వాళ్ళకి ఎంత అడుగుతున్నా. సర్పంచ్ తూకారాం రెడ్డి కూడా అక్కడనే ఉన్నారు. కానీ వాళ్ళని ఎంత అడుగుతున్నా కానీ మాదిగ లంజం చేసుకున్నాడు వాడు. అది చాలా గలీజ్గా మాట్లాడి నేను చెప్పలేకపోతున్నా. నువ్వు మాదిగ లంజవు కదా, నీవు గుడిమెట్లు ఎక్కే ధైర్యం నీకు ఎవరిచ్చిరు, రెడ్డిలకు ఎదురు తిరిగే ధైర్యం నీకు ఎవరిచ్చిరు అని చెప్పేసి జుట్టు పట్టి కొట్టడము, గొంతు పట్టి నొక్కడము, అక్కడ ఉన్న గోడలకేసి కొట్టడము జరిగింది. ఇంకా అంతలో నేను కింద పడిపోవడం వల్ల కింద పడ్డగా నుంచే పాప ముఖమన్న చూసి వదిలిపెట్టండి అని పాపని వాళ్ళ కాళ్ళ దగ్గర పెడితే పాపని తన్నేసింది. ఇప్పుడు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? ఎందుకంటే మీ పైన దాడి చేశారు, కులం పేరు చెప్పి దూషించారు అని చెప్తున్నారు. ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది? మీ పాప ప్రాణాలు కోల్పోయింటారు. మా పాప ప్రాణం తీసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఉరి శిక్ష పడాలి. ఖచ్చితంగా అది మేము చూడాలి. అప్పుడే నా బిడ్డకు న్యాయం జరుగుతుంది అని నాకు నమ్మకం వస్తుంది. ఎందుకంటే ధర్నా చేసేటప్పుడు డిఎస్పీ చెప్పిండు, నేను వాళ్ళని అరెస్ట్ చేసిన, 8 మంది వచ్చిర్రు అరెస్ట్ చేసిన అని ఒకసారి చెప్పిండు. 10 నిమిషాల తర్వాత నాకు 4 దొరికిర్రు అని ఒకసారి చెప్పిర్రు. మళ్ళీ 10 నిమిషాల తర్వాత నేను 3 అరెస్ట్ చేసిన అని చెప్పిర్రు. వాళ్ళ మాట నేను ఎట్లా నమ్మాలనో కూడా నాకు తెలియదు. ఎవరికైతే అరెస్ట్ చేసిరో వాళ్ళకు ఒకసారి చూపిమని కూడా అడిగినాము. ఇది రూల్స్ కానే కాదు అని చెప్పిర్రు మాకు. అంటే చూపించలే, నువ్వు అడగడము రూల్స్ కాదు, అడగకూడదు,
మేము అరెస్ట్ చేసినాము అని చెప్పినప్పుడు నువ్వు వినాలి, కానీ నువ్వు అడగడం రూల్స్ కాదు అది. అసలు ఒప్పుకోరు అని చెప్పేసి మాకు దబాయించిండు. ఆయన మీద మాకు నమ్మకం లేదు, మాకు న్యాయం డిఎస్పీ చేస్తాడు అని కూడా మాకు నమ్మకం లేదు. మాకు ఎవరు రాలేదు, ఎందుకంటే మేము పోలీసుల దగ్గరనే పోయినాము, వాళ్ళే మాకు న్యాయం చేయలేదు. మేము వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నారు. విశారదన్ సార్ వచ్చిన తర్వాతకి అక్కడ మా పాప చనిపోయింది అని తెలుసుకొని సార్ వచ్చిన తర్వాత అక్కడ ధర్నా చేసిన తర్వాత సార్ మాకు ముందుండి చూసుకున్నాడు కాబట్టి అప్పుడు మా కేసు తీసుకున్నారు. వీళ్ళు ఏమంటే తుకారాం రెడ్డి సర్పంచ్ ఏం చెప్తారంటే పోలీసులు మా వాళ్ళే, ఎమ్మెల్యే మా మనిషే, రేవంత్ రెడ్డి మా మనిషే, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తక్కువ జాతి లంజలు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏం పీకలేరు, ఎందుకంటే అందరూ మా మనుషులే కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం పీకలేరు అని చెప్పేసిండ్రు డైరెక్ట్. ఇప్పుడు కూడా జరిగింది కూడా అదే. ఎవరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి వచ్చి ఏం జరిగింది అని కూడా మాకు ఎవరు అడగలేదు, అస్సలు కూడా రాలేదు. కలెక్టర్ గాని ఎవరైనా వచ్చారు? వాళ్ళు మేమే పోయినాం వాళ్ళ దగ్గరికి. ధర్నా ఆపేయమని చెప్తున్నారు, కానీ నాకు నా బిడ్డకు న్యాయం జరగకుండా నేను ఎట్లా ధర్నా ఆపేయాలి? అసలు నాకు పోలీసుల మీద నమ్మకమే లేదు. వాళ్ళు మేమే ముందుండి అరెస్ట్ చేస్తామని డిఎస్పీ చెప్తున్నారు, లాస్ట్ కు ఎస్పీ గారు కూడా చెప్పారు, కానీ మేము ఎట్లా నమ్మాలి వాళ్ళని? మాకు నమ్మకం లేదు. పోలీసులే చెప్తున్నారు ధర్నా ఆపేయమని వాళ్ళే బయట. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అక్కడ ఏదైతే షాపులు పెట్టుకున్నారో, ఎవరైతే టెంట్ మేము అమౌంట్ చేయించుకున్నామో వాళ్ళు కూడా లాస్ట్ కి మా మీకే పడ్డారు మేడం. అక్కడ అసలు అక్కడ అనేది మాకు ధర్నా ఆపుతారా లేదని చెప్పేసి మేము ధర్నా చేస్తుంటే కూడా మమ్మల్ని మధ్యలో ఆపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. మేము ఎట్లా బతకాలి, మీరు ఇట్లా వచ్చి అడ్డంగా కూర్చుంటే అసలు మీరు ఎందుకు చేస్తున్నారు, ఎన్ని రోజులు టైం ఇవ్వాలని కూడా అడుగుతున్నారు. అంటే అక్కడ చిన్న పాప చనిపోయిందని వాళ్ళకి కనీసం కనికరం కూడా లేదు మేడం. అక్కడ అసలు కనికరం అని లేదు, లేసారా లేవరని కూడా అడుగుతున్నారు అక్కడ మమ్మల్ని. అక్కడికి ఎట్లా అంటే ఇట్లా ఉరికొస్తున్నారు మేడం, మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు. అక్కడ ఎన్ని రోజులు టైం ఇవ్వాలి, మీకు ఎన్ని రోజులు అది చేయాలి, చెప్తే వినవాడతా లేదా, మేము ఎన్ని రోజులు మూసుకొని కూర్చోాలని కూడా చేస్తున్నారు మా మీద. ఇక్కడ రెడ్డిస్ వాళ్ళు సార్, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఈ కన్నీ రెడ్డి, ఇంకెవరు వీళ్ళు సతీష్ రెడ్డి, వీళ్ళు కూడా మమ్మల్ని చంపల మీద కొట్టడం, ఎదల మీద చేసి నూకడము, జడలు బట్టి ఇట్లా లాగడం కూడా జరిగింది మేడం. అక్కడ మేము ఎంత ట్రై చేసినా కూడా అసలు అక్కడ ఆగే ప్రసక్తి లేదు మేడం. అక్కడికి మేము లేమంటున్నారు, లేని తల్లి ఎక్కడ పోయింది, బిడ్డ ఎక్కడ పోయింది, నేటు పోయినా క్లియర్ కనిపిస్తున్నాం కదా మేడం. అక్కడ మేము అంటే ఒకటి మేము న్యాయం చేయడానికి మేము ఒక ప్రూఫ్ దొరుకుతుంటే ఆ ప్రూఫ్ మళ్ళీ పక్కకి పెట్టేసి ఇంకోటి లేని దానికి ఇంకోటి డైవర్ట్ చేస్తున్నారు. అసలు న్యాయం చేసే విధానం ఉందా లేదు సార్ అక్కడ మీ దగ్గర? అసలు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? సరే పాప చనిపోయినప్పుడు మమ్మల్ని చంపేసినంటే అసలు ఈ కేసు జరగకపోతుంది, ఇవన్నీ ఇంత దూరం కాకపోతున్నాయి కదా. చంపేసి ఇప్పుడు కూడా చంపేయండి, మీరు నడి రోడ్డు మీద అనుకుంటాం. మా పాపకు న్యాయం జరిగినప్పుడు మమ్మల్ని కూడా చంపేసేయండి, మీకు ఏ కేసు ఉండదు, ఏది ఉండదు. మీరు జైలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సేపుగా బయటకు వస్తారు, మా మీదనే ఇంకో తప్పుందని చెప్పేసి ఇంకెంతగానో మంది చేస్తారు మా మీద. అసలు మాకు తినడానికి తిని కూడా గతి లేదు సార్. మేము ఒక్కరోజు పూట పనికి పోతేనే మాకు తినడానికి గతి ఉంటుంది. మాకు అక్కడ ఉండడానికి ఇల్లు కూడా లేదు, మాకు వచ్చిన ఇల్లు కూడా వాళ్ళు ఆపేసారు. పక్కలే సర్పంచ్ ఇల్లు, మా ఇల్లు ఇట్లా పక్కకు ఉంటుంది సార్. అక్కడ వీళ్ళు వచ్చి ఊళ్ళో మంచిగా బతుకుతారు, మంచిగా ఉంటారు. ఈ కొడుకులు ఏ చేసినా ఏ దానికి భయపడాలని చెప్పేసి మా మీద పగ సార్. వాళ్ళిద్దరికి మేము వాళ్ళ మా ఇద్దరికి వాళ్ళు రాలేదు. మేము ఇక్కడ కోరుకుంటున్నది ఏంటంటే కంపల్సరీ 100% మా పాపకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఆ కొడుకులు ఎవడైతే ఉన్నాడో వాళ్ళని కంపల్సరీ ఊరికి శిక్ష చేయాలని నేను కోరుకుంటున్నా. అంతవరకు ఈ ధర్నా ఆపేదే ప్రసక్తి లేదు. నడి రోడ్డు మీద మేము కూర్చొని ఇప్పటి కూడా ధర్నా చేస్తాం సార్. అక్కడ ఆగిన ప్రసక్తి అయిన సరిగా ఇక్కడైతే ఆగే ప్రసక్తి అయితే లేదు. ఒక్కళ్ళు మీరు ఆపాలనుకుంటే మా ప్రాణాలు తీసేయండి, నేను కోరుకుంటానైతే ఇది. సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే దళితుల వల్ల ఈ రోజు ఈ సీట్ లో కూర్చున్నారు అన్నారు కదా, ఇప్పుడు దళితులకు అన్యాయం జరిగిందని మీరు ఇంత దూరం రావాల్సి వచ్చింది, మరి సీఎం గారు ఏం కోరుతున్నారు? నేను సార్ని మాత్రం ఒక్కటైతే రిక్వెస్ట్ చేస్తున్నా, చూడండి సార్, మీరు ఎక్కడున్నా సరే కానీ ఈ వీడియోలు మీకు ఆల్రెడీ మీకు చేరే ఉంటాయి. మీరు ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది, అసలుకి మా పరిస్థితి ఏంది, మేము చేసేది ఏందని క్లియర్ గా తెలుసుకోండి సార్. మీ రెడ్డిస్ అయితే మీరు ఉంచుకోండి, మేము పక్కక ఏం వాళ్ళ అజ్జేమంటలేము.
ఏంటంటే తప్పవద్దు న్యాయం ఎవరిదో చూడండి, దయచేసి చూడండి. మీరు ఎవరో ఓట్లేసారు గెలవలేక సార్, మేము కూడా ఓట్లు వేసినాం కదా, అందులో మేము కూడా ఉన్నాం కదా సార్. దయచేసి మా పాప ఏందో, మేమేందో, మా బతుకులు ఏందో, మా జీవితాలు ఏందో ఒకసారి దయచేసి చూడండి సార్, క్లియర్ గా చూడండి. దయచేసి మీ రెడ్డిస్కి అయితే న్యాయం చేయకండి, మాకు కూడా న్యాయం చేయండి. మేము కూడా ఓట్లు వేసినాం కదా సార్, మీకు గెలిపించుకున్నాం కదా మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్. మేము కోరుకునేది ఒకటే, మా పాపకు 100% న్యాయం జరగాలి. మీరు వచ్చి కంపల్సరీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ప్రసక్తి అయితే మీకు ఉంది.